సో హాయ్ అండి, వెల్కమ్ టు ఐక్యూ టీవీ తెలుగు. ఇట్స్ టైమ్ ఫర్ ది ట్రూత్. సో మన ఛానల్లో నిజాలు నిర్భయంగా మాట్లాడుకుందాం. ఏంటంటే ఇప్పటికీ డిసెంబర్ 18న ఫోక్ సింగర్ అటువంటి శృతి మరణించడం జరిగింది, మన మధ్యలో లేకపోవడం జరిగింది. సో ఆమె చనిపోయిన తరువాత ఇప్పటికీ దాని గురించి క్వశ్చన్ మార్క్గానే మిగిలిపోయింది. ఒక్కొక్కరు ఒక్కొక్కలా మాట్లాడుతున్నారు. కొన్ని మీడియాస్ ఎలా మాట్లాడుతున్నారంటే, కొన్ని మీడియాస్ ఎలా ఉన్నాయంటే, ఒక సైడ్ చూస్తేనేమో తల్లిదండ్రులే, ఒక సైడ్ చూస్తేనేమో అత్త మామ లేదా భర్త, వీళ్ళు కట్నం వేధింపుల వల్ల చనిపోయిందని అంటున్నారు. కానీ ఇంకా నిజం బయటికి రావట్లేదు. సో రీసెంట్గా అతను గుండు కొట్టించుకొని ఎన్ని కట్ చేసుకుని, అంటే లేసిగా భార్య చనిపోతే చేస్తారు ఓకే, కానీ అతను యాక్టింగ్ చేస్తున్నాడా లేదా, అది నిజంగానేనా, అతనికి మైండ్ సెట్ బాగలేదా అనేది ఇంతవరకు మనకి కంక్లూజ్గానే మిగిలిపోయింది. సో ఇంకోటి ఏంటంటే, దాని గురించి అది అలానే క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయింది కదా. సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి, ఎవరైతే ఉన్నారో శృతి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కాల్ చేసి ఒకసారి ట్రై చేసి మాట్లాడదాం, వాళ్ళ గురించి తెలుసుకుందాం ఎలా ఉంటుందో, అసలు ఏం జరిగింది అనేది మనకైతే తెలియదు కాబట్టి మనం తెలుసుకొని ఒకసారి మాట్లాడదాం. మనం కాల్ అయితే చేయడం జరుగుతుంది. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సో కాల్ అయితే లిఫ్ట్ చేయట్లేదు, ఇంకోసారి ట్రై చేద్దాం. సో ఈ ఫోన్ నుంచి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, ఈ ఫోన్ నుంచి ట్రై చేద్దాం. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి జవాబు సో ఈ ఫోన్ నుంచి కూడా ట్రై చేశాను, కాల్ అయితే లిఫ్ట్ చేయలేదు. సో అఫ్ కోర్స్ ఏమన్నా మాట్లాడడానికి ఏమైనా భయపడుతున్నారేమో నాకు తెలిసి. సో ఇంకొకటి ఏంటంటే, వాళ్ళ అక్క బావ వాళ్ళు కూడా ఒక విధంగా టార్చర్ పెట్టేటోళ్ళు అంట పాపం శృతిని. బట్ ఏవి నిజాలా ఏవి అబద్ధాలు అనేది మనకి తెలియట్లేదు. ఎలా తెలుసుకోవాలో నాకేం అర్థం కావట్లేదు. సరే ఇంకొకటి ఇంకా ఆలోచిస్తే, వాళ్ళ అత్తామామలు కూడా వాళ్ళు ఏమంటున్నారు అంటే, ఒక విషయం చెప్పాలంటే, వాళ్ళు ఒకటే మాట అంటున్నారు, మేము 10 లక్షలు పెట్టి పెళ్లి చేసుకున్న వాళ్ళం, పెళ్ళికి కూడా రమ్మని చెప్పాము ఫ్యామిలీని, వాళ్ళ అమ్మ నాన్నకి రమ్మని చెప్పాము. సో అమ్మాయి కొంచెం ప్రెగ్నెంట్లో ఉన్నది, సో పెళ్లి చేస్తున్నారు అని రమ్మని చెప్పామని వీళ్ళ అమ్మ నాన్న అంటున్నారు. ఎవరు? అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న. మేము వాళ్ళకి ఇన్ఫామ్ చేశామండి రమ్మని చెప్పి, కానీ వాళ్ళే రానన్నారు. సో వాళ్ళు ఏమన్నారంటే, పెళ్ళి డేట్ ఇప్పుడు ఫిక్స్ చేసుకుందామంటే వాళ్ళు వచ్చేసి డిసెంబర్లో అన్నారంట. వీళ్ళేమో ఇమీడియట్గా పెళ్లి చేసేయాలి, డిసెంబర్లో కాదు జనవరిలో అన్నారంట. జనవరిలో చేసుకుందామని ఏదో సమ్ టైంలో అన్నారంట, డిసెంబర్లోనే. వీళ్ళ అమ్మ నాన్న డిసెంబర్లో అన్నారు. సో వాళ్ళేమో నవంబర్లో చేశారు. నవంబర్లోనే పెళ్ళి అంతా అయిపోయింది. నవంబర్లో చేసి డిసెంబర్లో చేసుకుందామని కొన్ని అంటుముట్లు ఉన్నాయి, డిసెంబర్లో చేసుకుందాం అయిపోయినాక అని చెప్పడం జరిగిందంట. సో తర్వాత వాళ్ళు ఓకే అయిపోయి వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయారు. బట్ వాళ్ళ అమ్మ నాన్న, అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న ఏమంటున్నారంటే, మేము 10 లక్షలు పెట్టి పెళ్లి చేస్తున్నాము, మేమెందుకు మా కోడల్ని మేము చంపుకుంటాము, మాకేం అవసరం అని వాళ్ళు అంటున్నారు. కానీ ఇక్కడ ఎవరిని నమ్మబుద్ధి కావట్లేదు. వాళ్ళు చూస్తేనేమో చాలా మెతకగా ఉన్నారు, వాళ్ళని చూస్తేనేమో. అతను చూస్తేనే ఇప్పుడు మొత్తం పిచ్చోడు అయిపోయినట్టు అయిపోయాడు. బాబు ఎవరిని నమ్మాలి బాబు? ఇంకో విషయం తెలుసా, ఎవరైతే దయాకర్ ఉన్నాడో, దయాకర్ వాళ్ళ మేనమామ మేనత్త వీళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళు కూడా బాగా ఇంటికి వస్తూ పోతుంటున్నట్టు వాళ్ళే అంట బేసిక్గా మనకి పెళ్ళప్పుడు కాలు కడిగింది. సో వాళ్ళు కూడా చెప్తున్నారు. వాళ్ళు ఏమని చెప్తున్నారంటే, సో చాలా బాగా ఉండేది, చాలా మాకు ఇంటికి వచ్చినాక టీ పెట్టించేది, చాలా మంచిగా చూసేది మమ్మల్ని కూడా అనేసి చాలా బాగా వాళ్ళు చెప్తున్నారు. సో ఇంత సడన్గా చేసుకోవడానికి కారణం ఏంటి? తనే ఆత్మహత్య చేసుకుందని అంటున్నారు, వాళ్ళే అంటున్నారు. సో తర్వాత ఫైనల్లో ఊపిరి ఉన్నప్పుడు బయటికి తీసుకొచ్చి దయాకర్ అనే అబ్బాయి గాలి ఊదడం జరిగిందంట. గాలి ఊది బతికించడానికి జరిగిందంట. కానీ ఇంకా అప్పటికే శ్వాస ఆడలేక అమ్మాయి మనలో లేకుండా వెళ్ళిపోయింది. సో అది కూడా ఒక బాధాకరమైన విషయం. బట్ ఇప్పుడు అతను యాక్టింగ్ చేస్తున్నాడా, అది రియాలిటీయా
అనేది ఎవరికీ తెలియదు అనమాట. సో వాళ్ళ తల్లిదండ్రులతోనే మాట్లాడదామని అనుకుంటే వాళ్ళ తల్లిదండ్రులకి కాల్ లిఫ్ట్ చేయట్లేదు, మీరే చూసారుగా. ఇంకోటి ఏంటంటే దయాకర్కి కూడా కాల్ చేసి చూద్దాం ఒకసారి. ఇంకో విషయం ఏంటంటే వాళ్ళ దయాకర్ కన్నా వాళ్ళ అక్కలు ఉంటారు, శృతి వాళ్ళ అక్కలు, వాళ్ళ అక్క వాళ్ళకి కూడా చేద్దాం. శృతి సింగర్, వాళ్ళ అక్క పేరు శిరీష. సో వాళ్ళకు కూడా ఒకసారి కాల్ చేద్దాం. హలో హలో అమ్మా, నమస్తే అమ్మా. నమస్తే. నా పేరు సుబ్బారెడ్డి అమ్మా, ఐక్యూటీవీ తెలుగు ఛానల్ నుంచి కాల్ చేస్తున్నామ్మా. ఓకే. లాస్ట్ టైం నా దగ్గరకు వచ్చింది ఇంటర్వ్యూకి శృతి అమ్మ, శృతి చిక్కి వచ్చారమ్మా. ఇంతకుముందు లాస్ట్ టైం వచ్చారు. అలాగనే మళ్ళీ మధ్యలో ఒకసారి మేము ఆఫీస్ ఓపెనింగ్ పిలిచాము, చిన్న అవార్డు ఫంక్షన్స్ లా చేసాము, వాళ్ళకి ఇలా పంపించాము. అంటే నేను ఈ మధ్యలో లేను, సో ఏం జరిగిందనే విషయం తెలుసుకోవడానికి ఒకసారి కాల్ చేశానమ్మా. మాట్లాడచ్చమ్మా మీతోటి? లేదన్నా, మా నాన్న లేరు. డాడీ లేరు, మీరు మాట్లాడలేరమ్మా? కొద్దిగా హెల్త్ బాగాలేదు. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మాట్లాడినమ్మా. ఏం జరిగింది అనేది నాకు క్లారిటీ కొంచెం చెప్పండి. ఇప్పుడు అటు సైడ్ నుంచి చూస్తే వాళ్ళు ఏమంటున్నారంటే, హలో హలో, అసలు ఏం జరిగిందని కొంచెం చెప్తారమ్మా? ఏం జరిగిందంటే అంటే అటు సైడ్ నుంచి వాళ్ళు ఏమంటున్నారంటే, వాళ్ళ దగ్గర నుంచి ఎంక్వైరీ చేస్తే వాళ్ళు ఏమంటున్నారంటే, సో వాళ్ళ అమ్మ నాన్న, వాళ్ళ అక్క బావ, వీళ్ళ వల్ల వాళ్ళ అమ్మనైతే అసలు ఇన్వాల్వ్ చేయట్లేదు. వాళ్ళ అమ్మ, వాళ్ళ డాడీ, వాళ్ళ అక్క, వాళ్ళ బావ వీళ్ళు ఒత్తిడి చేయడం వల్ల సఫర్ అవుతుందని వాళ్ళు అంటున్నారు. అంటే నాకైతే అలా అనిపించలేదని నేను అనుకున్నాను. ఎందుకంటే నేను లాస్ట్ టైం మీరు కొండాపూర్లో చెల్లెల్ని నేను ఎందుకు చంపుకోవాలనుకుంటాను, అట్లా ఎందుకు చేసుకుంటాను? అంటే నాకు సొంత చెల్లెలు లాంటిది. నేను ఎంతో ధైర్యం ఇచ్చాను ఆ శృతికి. నేను ఒత్తిడికి ఇదైపోయినా, మా చెల్లె ఇప్పుడు నాకు తోడ పుట్టింది ఒకటి పోయిందని చెప్పేసి బాధ ఉంటదమ్మా ప్రియ, ఎవరికైనా బాధే ఉంటది. బట్ అందరికి నవ్వుతుంది అది ఇది అంటున్నారు. సరే ఎవరన్నా ఏమన్నా అనుకోండి, నా బాధ నాకు బయట కనిపించదు, నా ఫేసే అట్లా ఉంటది నవ్వే విధంగా. అంటే వాళ్ళు ఆ విధంగా మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు అతను చూస్తేనేమో గుండు కొట్టించుకో ఒక పిచ్చోడ్లాగా అయిపోయాడు. ఓకే అన్న, ఎవరు ఎట్లా చేస్తారో మాకు తెలియదు కదా. వాళ్ళ అత్త మామలు ఏమంటున్నారంటే, మేము కన్నా కూతురులాగా చూసుకుంటున్నాము, మేమెందుకు ఇబ్బంది పెడతాము, మేమెందుకు చంపుకుంటాము, కోడల్ని మేము 10 లక్షలు పెట్టి పెళ్లి చేసాము. ఏ ఓపిక లేదండి ఇక మాట్లాడేంత. అంటే వాళ్ళు ఏమంటే 10 లక్షలు పెట్టి పెళ్లి చేశారంటున్నారమ్మా. ఇంత చేసి మేమెందుకు చంపుకుంటాం మా కోడల్ని అని అంటున్నారు వాళ్ళు. ఇక దేవుడికే తెలుసు అన్నదంతా, అంటే వాళ్ళకే తెలుసు, ఆ దేవుడికే తెలుసు. అంటే పెళ్ళప్పుడు పిల్లలకే తెలుసు కాదమ్మా, పెళ్ళప్పుడు మిమ్మల్ని పిలవడం జరిగిందంట? లేదు, పిలవలేదు, నన్ను అయితే పిలవలేదు. నా దగ్గర 20 days ఉంది మా చెల్లి. 20 days ఉండి ఆ రోజే లాస్ట్ నేను ఫోన్, నువ్వు ఎక్కడున్నావు చెప్పు అంటే నాకు చెప్పలేదు. అక్కడికే లాస్ట్ నాకు ఫోన్ కాల్. అప్పటి నుంచి ఆమె చేయలేదు, నేను చేయలేదు. అంతకు ముందే మీ దగ్గరకు వచ్చిందంట కదమ్మా? అంటే వాళ్ళిద్దరికి ఇట్లా అలా ఉందని చెప్పేసి మీ దగ్గరకు వచ్చింది? మా నాన్న వాళ్ళకి చెప్పినాక నా దగ్గరకు వచ్చి చెప్పారు. మీకు ఏంటి గత 6 months బ్యాక్ అతను 20 days నా దగ్గర ఉంది. అంటే ఇంటర్వ్యూలు అది ఇది అని చెప్పేసి వచ్చింది, రికార్డింగ్స్ అని. అతను క్యాబ్ తోలుకుంటూ మీ దగ్గర కూడా వచ్చాడంట, మీ ఇంటికి కూడా వచ్చారంట? లేదు లేదు, మా చెల్లెతో 2 times ఏమో వచ్చిందంటే. మీ సిస్టర్ తోటి మీ ఇంటికి ఒక 2 times వచ్చాడు అంతే. అప్పుడు మీరు అడిగారమ్మా, ఏంది ఇది, ఏం తల్లి అని అడిగారా? మీరు అడిగారా అప్పుడు? లేదు, నాన్న వాళ్ళకి చెప్పారు కదా అనేసి మేము కూడా, మా నాన్న మాకు ఫోన్ చేసి, అంటే మీరు కూడా లవ్ అనేది ఇద్దరు పెళ్లి చేసుకుంటారు కదా, మంచిగా ఉంటారని మీరు ఆలోచించారు అనమాట. బట్ ఇక్కడ చూసే సిచ్యువేషన్ మరి ఇది డిఫరెంట్ గా తయారైపోయింది.
కానీ ఇక్కడ చూస్తేనేమో ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ అక్క వాళ్ళ బావాలతో మాట్లాడుతుంది. వాళ్ళ అక్క బావాళ్ళు వచ్చేయమంటున్నారు, అక్కడ వద్దు వచ్చేయండి అని చాలాసార్లు అనడం జరిగిందంట. వద్దు అమ్మ నాన్న చెప్పింది చేసుకో, అమ్మ నాన్న చెప్పింది చేసుకో అని కూడా మీరు అన్నారంట. హలో 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 చెప్పండి. ఎవరు బ్రదర్? ఎవరు మాట్లాడేది? వాళ్ళ బావగారా? ఫాదర్ని. అని ఫాదర్ని. ఫాదరు. అంకుల్ బాబాయ్ నమస్తే. చెప్పండి. ఏం లేదు, మేము ఐకిటీవీ తెలుగు ఛానల్ నుంచి మాట్లాడుతున్నాం. ఏంటంటే వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడ తల్లి వాళ్ళ ఫాదరు వాళ్ళ అక్క వాళ్ళ బావ వాళ్ళు ప్రెజర్ పెట్టడం వల్ల ఇలా జరిగింది. ఆ అమ్మాయి డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుంది, అమ్మాయి రోజు డల్ గా ఉంటుంది వాళ్ళ అమ్మ నాన్న వల్ల, వాళ్ళు చేయడం వల్ల అని అంటున్నారు వాళ్ళు. ఫోన్ చూడండి మరి సార్, మీరు అట్లా చెప్పారు కదా, ఒకసారి ఫోన్ చెకప్ చేయండి. అదే మేము వాళ్ళ మాటే నమ్మట్లేదండి. మేము ఇంకా ఇక్కడ క్వశ్చన్ మార్క్ గానే మిగిలిపోయింది. ఏంటంటే పోలీసు వాళ్ళు తడికి మొన్న ఫోన్ తీసుకురావడం చేయడము, ఫోన్ ఏమంటే ఫోన్ ఇస్తలేరు పోలీసు వాళ్ళు కూడా. అమ్మాయి ఫోన్ ఇస్తలేరు. ఇంకోటి ఏంటంటే బాబాయ్, ఇంకోటి ఏంటంటే డిఎన్ఏ రిపోర్ట్ వచ్చిందా? మీకు దయచేసి చెప్తున్నా, మాకు అమ్మాయి ఫోన్ అసలే చేయలేదు. మేము చేస్తే కూడా రిప్లై చేయలేదు. మా ఫోన్ కట్ చేసింది. మా ఫోన్ మొత్తం అలా అందుబాటులో ఉండి అమ్మాయి వాళ్ళు ఏం చేసారు, అమ్మాయిని మాట్లాడకుండా చేసారు. అమ్మ నుంచి ఏం కథ అసలు మాకు అసలు ఫోన్ మాట్లాడకుండా చేసారు. మా ఫోన్ చేస్తే ఒక్కసారి ఫోన్ చూస్తే తెలుస్తుంది, మనం మాటల్లో కాదు, ఫోన్ చూడాలి. అమ్మాయి ఫోన్ ఇంతవరకు ఇవ్వలేదు, ఇప్పటిదాకా ఇవ్వలేరు. పోలీసు వాళ్ళ తోటికి మొన్న కూడా పోయినాం, పోలీసు వాళ్ళు ఫోన్ ఇస్తలేరు. దీనికి ఇంకా ఇది క్లియర్ అయిందా లేదా బాబాయ్? ఇదేదో 8.5 lakhs అది 8,50,000 ఇచ్చాను అని అంటున్నారు. ఇవ్వలేరు సార్, అది మాట్లాడిరు పెద్ద మనుషులు, అక్కడ పెద్ద మనుషులు ఇక్కడ మాట్లాడిరు. ఇవ్వలేరు. పైసలు తీసుకున్నామని అంటున్నారు కానీ పైసలు తీసుకోలేము. మాట్లాడిన మాట వాస్తవమే, అంటే పైసలు ఇస్తానన్న మాట వాస్తవం. వాళ్ళే మాత్రం వాస్తవము. పెద్ద మనుషులు మాట్లాడిరు. మా గోశాల మేమున్నాం ఏడ్చుకుంటా. పెద్ద మనుషులు వాళ్ళు వీళ్ళు మాట్లాడిరట, తిరగలేవు అది ఇది అంటే నేను కూడా సైలెంట్ ఉన్నా. మా పరిస్థితి మంచిగా లేదు, నేను గరీబ్ పరిస్థితిని, నేను ఏం చేయాలా, నేను ఒక్కొని నాకు 2 బిడ్డలు, ఒక బిడ్డ ఉన్నది. నా బాధలో నేనుండి తెలుసు బాబాయ్, నాకు చెప్పడం జరిగింది, చెల్లె నాకు చెప్పడం జరిగింది. మా ఇంటర్వ్యూకి వచ్చింది, నేను నా దగ్గరకు వచ్చినప్పుడు అప్పుడు మీరు వీడియో కాల్ కూడా చేశారు, గుర్తుపెట్టుకోండి. ఒకసారి వీడియో కాల్ మాట్లాడారు. అవును సార్, అవును సార్. ఆ రోజు వీడియో కాల్ మాట్లాడితే బాబాయ్ నా చెల్లెలు లాంటి వాళ్ళు, నేను చాలా ఇన్స్టాగ్రామ్ లో కొంచెం బ్యాడ్ కామెంట్స్ గా వస్తుంటే కూడా నేనే దగ్గరుండి వీడియో కాల్ చేయించి వీడియో చేసి వాళ్ళ కొలాబరేషన్ చేసి నేను నా చెల్లెలు ఇద్దరికి నేను ధైర్యంగా నేనున్నాను నా అన్నని, మీరు ఎటువంటి తప్పుడు మెసేజ్లు పెట్టొద్దు, కష్టపడే వాళ్ళు పైకి రానిండి, సపోర్ట్ చేస్తే సపోర్ట్ చేయండి, లేకపోతే సైలెంట్గా ఉండండి, మీ పాటికి మీరు ఉండండి. ఎందుకో ఒక ఆడపిల్లలు కష్టపడి వాళ్ళ పైకి వస్తున్నారు, వాళ్ళని ఎందుకో బ్యాడ్ కామెంట్స్ పెట్టి వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ తొక్కేస్తున్నారని చెప్పడం కూడా జరిగింది. ఆ రోజు మీరు వీడియో కాల్ చేసిన బుక్క కార్ లో దింపిర్రు అన్నారు, మీరే కదా? ఎస్, ఆ కార్ లో దింపాము ఆ రోజు ఆ చెల్లెల్ని. తర్వాత మళ్ళీ ఆఫీస్ ఓపెనింగ్ కూడా వచ్చారు వాళ్ళు, వాళ్ళకి ఒక అవార్డు కూడా ఇచ్చి పంపించాం, గుర్తుపెట్టుకోండి. అవును సార్, మస్తు అమ్మాయికి మస్తు కామెంట్లు వచ్చినాయి, మాకు తెలియదు, మాకేమో చదువు ఎక్కువ రాదు. ఆ కామెంట్లు వచ్చినా కూడా నాతో చెప్పుకుంది నా చెల్లి, చెప్పుకుంది. ఇట్లా అంటున్నారమ్మా, మరి ఎట్లనే నాన్న మన పరిస్థితి, చిన్న పరిస్థితి. ఇంకోటి ఏంటంటే నా ఫ్రెండ్ కొడుకులు లేని దానికి మేము కొడుకులు లెక్క పెంచుకున్నా. నేను కూడా దానికి మా చెట్టుకి, మా దొరసానికి, నా చిన్నమ్మాయికి సో నేను తోలే సుట్లనే ఆ స్థాయి సాధించింది. నాకు కొంతమంది అన్నారు, అమ్మాయిని గట్లా పంపిస్తున్నావు ఇట్లా పంపిస్తున్నావు అని అంటే కూడా నేను పట్టించుకోకుండా నాకు నా అమ్మాయి గ్యారంటీ ఇచ్చింది, నాన్న నా మీద నువ్వు నమ్మకం పెట్టుకో, నాకు ఒక సంకల్పం ఉండే, నా బిడ్డ ఓళ్ళన్న ఒక సింగర్ అవుతారని ఒక నమ్మకాన్ని సాధించింది. కానీ నాకు ఇది ఒక్కటి ద్రోహం చేసింది నా తల్లి. నేను చెప్పిన అద్దు అంటే కూడా ఏం లేదు, అబ్బాయిని అద్దు బెట, నాకు నమ్మకం లేదంటే కూడా నాకు నచ్చింది చేస్తావా లేదా అంటే, ఏమో పిల్లలు ఈ రోజుల్లో నచ్చింది చేయకపోతే కూడా ఏం చేసుకుంటారో అనే బాధతో ఒప్పుకున్నా, చేస్తాన్నా, మాట ఇచ్చిన. ఇక్కడ నా తమ్ముడు చనిపోవడం వల్ల ఆపేసిన. పెళ్లి ఆపుర్రంటే కూడా ఆపలేరు సార్ వాళ్ళు. మీకు ఇన్ఫార్మ్ చేశారంట?
ఇన్ఫార్మ్ చేసిర్రు, మా తమ్ముడు చనిపోయాడు. అవునవును, మీకు అంటుముట్టుంది, మీరు అంటుముట్లో ఉన్నారు, ఇప్పుడు వద్దు డిసెంబర్ లో పెట్టుకుందామని అన్నారంట. రైట్, డిసెంబర్ అన్నా జనవరిలో పెట్టుకుందామన్నా, ఎందుకంటే ముట్టుడు ఉంటది ఇక్కడ. అవును, ముట్టుడు ఉంటది, ఈ మంత్ లో ఏదో మంచి చూసుకొని చేద్దామని మీరు అన్నారంట. అట్లా మీరే అన్నారంట. ఒప్పుకోలేరు, మన బుజ్జి కూడా మాట్లాడలేదు, నేను చేసేసుకుంటా నువ్వు రాకున్నా వచ్చినా చేసేస్తామని చెప్పి వాళ్ళ ఇంటి వాళ్ళు అన్నారు. అట్లా మాకు బాధ వేసింది. మా కులం పెద్ద మనిషితో కూడా మాట్లాడిపిస్తే కూడా ఒప్పుకోలేరు. సంతోష్ ఛానల్ లో మాట్లాడినా కూడా కులం పెద్ద మనుషులు కూడా అందులో కులం పెద్ద మనుషులు. ఇప్పుడు ఒకటి బాబా, ఇప్పుడు ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఈ చెల్లి నీకు ఒక ప్రెగ్నెన్సీ ఉన్నదని నీకు ఇన్ఫార్మ్ చేసిందా బాబా? లేదు సార్, అది తప్పు మాట, అది తప్పు మాట. ఎందుకంటే ఇప్పుడు 4 months ప్రెగ్నెంట్ అంటున్నారు కదా, దుర్గామాత అప్పుడు మంత్ అయిందని, ఇక్కడ మంత్ అయినాక మర్రా ఏది దసరా అప్పుడా? దసరా అప్పుడా? దసరా అప్పుడు ఓకే. దుర్గామాతల లేపుతారు చూడు అప్పుడు. అవునవును, ఆ ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు ఇక్కడ పిలిస్తే వాళ్ళు అందరూ ఇట్లా పాటలు పాడతారు, డ్యాన్సులు చేస్తారు కదా. అవునవును, అమ్మాయిని మీ అమ్మాయి వచ్చింది కదా ఫీల్ అంటే ఇట్లా కలకుంటా అయిందని చెప్పినాం. అయిపోయినాక పెద్ద అమ్మాయి తడిపోయింది. ఆడ కూడా నేను ఒక రోజు ఇట్లనే అల్లుడు రమ్మంటే ఒక రోజు పోయినా, నేను బియ్యం సంచాలకు బియ్యం వేసేద్దామని బియ్యం తీసుకొని పోయినా బస్ లో, పెద్ద అల్లుడికి బియ్యం వేసిన. ఆడ అమ్మాయి చిక్కి ఇద్దరుండే. అవును, ఇటు ఇక అదే ఇంటర్వ్యూలు నడుస్తున్నాయి, ఇటే ఉన్నామంటే ఇటే ఉండు బెట్ట, అక్క తట్నే ఉండు అని చెప్పిన. ఆ రోజు కూడా అమ్మాయి డేట్ అయిందట. నా పెద్ద బిడ్డనే చెప్పింది. కానీ అప్పుడు శిరీష వాళ్ళ ఇంటికి వెళ్ళింది, నాకు శిరీష వాళ్ళ తట్టు ఉన్నది హైదరాబాద్, వాళ్ళ ఇంటికి వెళ్ళింది హైదరాబాద్ లో. 4 నెలల ప్రెగ్నెంట్ అని ఇట్లా అమ్మాయిని, సార్ నేను ఆడబిడ్డలోని, నన్ను ప్రచారం చేస్తే నాకు ఏదన్నా చెప్పదందుకు నాకు ముందుకు వస్తానా నేను. అవును, మీకు మీరు జాగ్రత్త పరుస్తారు కదా, ఇంకా అమ్మ ఇలా జరిగింది అమ్మా, జరిగింది. అందుకే అన్న నేను టీవీలో ఛానల్లో ఇంటికి వస్తారు, నేను ఏం మాట్లాడదలుచుకోలేదని చెప్పి ఆపేయను. ఎందుకంటే ఒక్క మాట చెప్తే ఒకటి చెప్తున్నారు, అమ్మాయి ప్రెగ్నెంట్, ఆత్మహత్య. అది నువ్వు చూడలే, నేను చూడలే. ఆడ అబ్బాయి ఆడు చెప్తున్నాడు కదా, శివ ఛానల్ వాళ్ళు పోయితే అబ్బాయి ఆడు మాట్లాడతలేదు, తల్లిదండ్రులు చెప్తున్నారు ముక్కు పుల్ల కూడా లేదని. నేను అమ్మాయిని ఎట్లా పెంచుకున్నానో నా ఊళ్ళో తెలుసు బాబాయ్, నాకు తెలుసు. ఎందుకంటే చెల్లెని మీరు ఒక ఫ్రెండ్లీగా, ఎలా అంటే తండ్రిగా కూడా కాకుండా ఒక ఫ్రెండ్లీగా మీరు మాట్లాడే విధానము, మీరు మాట్లాడే విధానం నేను అప్పుడు గమనించాను. ఎందుకంటే మీరు ఆ రోజు మాట్లాడేది లైవ్ లో మాట్లాడేటప్పుడు, వీడియో కాల్ మాట్లాడేటప్పుడు నేను గమనించాను. ఎందుకు గమనించారంటే, తల్లిదండ్రులు అసలు ఇంత క్లోజ్నెస్ గా, తల్లిదండ్రులు ఇంత మంచిగా కూతుర్ని ఇలా పెంచుతున్నాడు సార్, ఈ తల్లిదండ్రులు ఇలా ఉన్నప్పుడు ఈ ఒక అన్న ఉన్నాడు, ఈ అన్న కూడా ఉన్నాడు తల్లి అని చెప్పుకోవడం జరిగింది. నేను అంటే ఫ్రెండ్లీగా పెంచుకున్నా నా పిల్లల్ని. ఎట్లుందంటే ఒక రోజు ఫోన్ మాట్లాడకుండా ఉండకుంటే, పెళ్లి అయిన తర్వాత కూడా ఫోన్ చేస్తే ఫోన్ మొత్తం వాళ్ళు సైలెంట్ పెట్టిర్రా, ఫోన్ లేపకపోవడమా, రింగ్ అవుతుండే లేపకపోతుండ్రి, కట్ చేస్తుర్రి. ఇక నా అమ్మాయి కట్ చేసింది, వాళ్ళు కట్ చేసిర్రు, ఆ విషయం తెలియదు. కానీ ఎవరికైనా బాధ ఉంటుంది, ఒక 9 నెలలు ఫోన్ చూస్తే మనకు అమ్మాయి మనకు చేసింది తెలుస్తుంది, మేము చేసింది తెలుస్తుంది. అందులో ఫోన్ ఎందుకు ఇవ్వట్లేదు డిపార్ట్మెంట్ వాళ్ళు? మీరు అడిగినా కూడా ఎందుకు ఇవ్వట్లేదు? పోయినాం మొన్న పెద్ద మనుషులను తోలుకొని కూడా పోయినా, ఫోన్ ఇస్తలేరు. మరి అవి ఏది పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వమంటే కూడా అది నెల తర్వాత అంటున్నారు. అది ఏంది అర్థమైతలేదు. పోస్ట్ మార్టం రిపోర్ట్ నెల తర్వాత ఇస్తారంటున్నారా? అట్లా అంటున్నారు సార్. అసలు పోయితే అదేంటి అలా ఉండదే అసలు. ఇక నాకేమో తెలియదు సార్, నేను ఏం చేయలేకపోతున్నా. ఎందుకంటే నా కాల్ చేయాలి ఆడుతలేదు, మాట వస్తలేదు, ఏం మాట్లాడాలనో ఏం సుధరాస్తాం లేదు నాకు. కానీ బాధ ఉంటది బాబాయ్. కానీ ఎందుకంటే ఇంకా వీళ్ళు పెద్ద మనుషులు ఏమంటున్నారు, మీ ఊరు పెద్ద మనుషులు కానీ, ఇప్పుడు కొంతమంది ఈ సోషల్ మీడియా వాళ్ళు కొంతమంది మన ఇంటికి వస్తున్నారు కదా, ఇంటికి వచ్చి అడుగుతున్నారు కదా, వాళ్ళైనా వెళ్ళి అడిగారా? ఆ డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగారా? ఏమో అక్కడ సంతోష్ ఛానల్ పోయితే వాళ్ళు ఏం చెప్తలేరు, వాళ్ళు లేరు అన్నట్టు చెప్తున్నారు. ఇప్పుడు అతనేమో చూస్తే అదే పిచ్చోడు అయిపోయినట్టు అయిపోతున్నాడు, ఏదో సార్. అంతకు ముందే ఆడు పరిచయం ఉన్నప్పుడే లొల్లి పెట్టుకుంటూనే ఉండేనట. ఆ విషయం తర్వాత ఎలాంటింది, ఇప్పుడు లొల్లి పెట్టుకుంటుండేనట. మాకు పరిచయం అయినప్పటికి కూడా ఆడు అమ్మాయితోని కొన్ని లొల్లిలు పెట్టుకుంటే అమ్మాయి కొన్ని రోజులు మాట్లాడలేదు అన్నట్టు కూడా తెలిసింది.
అసంటోడు ఇలా పిచ్చి లేచినట్టు యాక్షన్ చేస్తే అది ఎంతవరకు కరెక్ట్ సార్? అమ్మాయి ఉరి వేసుకున్న జాగ అయితే కరెక్ట్ అక్కడ లేనే లేదు సార్. నేను పోయినా ఇంట్లోకు ఇన్ఫార్మ్ చేసిర్రు. అక్కడ నుంచి అమ్మాయి చనిపోయిందంటే ఎట్లా చనిపోతుందని అడిగినా సార్ నేను. ఎక్స్ సర్పంచ్ అట, ఎట్లా చనిపోతుంది అమ్మాయి అని అంటే, మరి ఉరేసుకున్నది ఇక్కడ అన్నారు. ఉరేసుకుంటే చనిపోయిందని చెప్పినావు కదా, ఉరేసుకున్న జాగాలని అమ్మాయి నుంచి శవాన్ని మేము వచ్చి చూసుకుంటామని చెప్పిన. ఉంచాలి కదా సార్? అవును. ఎందుకు ఉంచలేరు మరి? సంపన్నులు ఎందుకు భయపడ్డారు? అవును కదా. దాటినాం మరి మా సర్పంచ్ ఫోన్ చేసి ఎస్ఐసిఐ ఇక్కడ గజవెల్లి హాస్పిటల్ చేసినాం, ఇక్కడనే రండి అంటే మర్రా జగదేవ్పూర్కి వెళ్ళి గజవెల్లి. కాదు బాబాయ్, మీరు వచ్చేదాకా వెయిట్ చేయలేదా వాళ్ళు? అంటే మీరేమైనా అడిగారా? అసలు శవం ఆ మార్చర్లో పడేసి ఆడ ఎవ్వరు లేడు. మా అమ్మాయి తట ఎవ్వరు లేడు. లాకేసేసారు. మేము పోయిన గంటకు తీసి చూపించారు మా అమ్మాయిని. మీరు పోయిన గంటకి చూస్తామంటే కూడా అమ్మాయిని చూపించలేరు. ఎందుకలా? అంటే ఫస్ట్ మీరు అంటే చనిపోయిన ఫుల్ సార్. అది ఆర్మీ పోలీస్ అంటారు చూడు, లాఠీలు పట్టుకొని వాళ్ళని పెట్టేసారు. హాస్పిటల్ కాడ పోలీస్ ఏమవసరం? అవును. వాళ్ళ ఇంటికి పోయి చూస్తామంటే ఇంటికి పోనీయలేరు సార్. మందిని ఎవరిని రానియలేరు. మరి తర్వాత ఇంటికాడ కూడా పోలీసులే. కానీ మీరు అంటే మీ ఊరు పెద్ద మనుషులు ఎంతమంది లేరు బాబాయ్? అంటే మాట్లాడడానికి కానీ ఏందని చేయడానికి? ఉన్నారు, మలాస్ అన్నారు. మరి వీళ్ళందరూ కలిసి మాట్లాడితే న్యాయం అనేది మనకు బయటపడుతుంది కదా. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, వీళ్ళు ఇప్పటికీ నెగిటివ్ గానే వాళ్ళ అమ్మా నాన్న చూస్తే, ఇప్పుడు అబ్బాయి దయాకర్ వాళ్ళ అమ్మా నాన్న చూస్తే ఎంత అంటే ఒక పూర్ ఎలా ఉన్నారో వాళ్ళంతా ధీరంగా మాట్లాడుతున్నారు. మరి యాక్షన్ చేసేటోళ్ళు ఎట్లన్నా మాట్లాడతారు సార్. మనం మాటల విధంగా మన నోరు దారిది అంతే కాబట్టి గట్టిగా మాట్లాడిందాకంటే వాళ్ళు వాళ్ళకి బాధ లేదు అన్నట్టు టీవీ ఛానల్లో ఇట్లా చెప్తున్నారు. నా బాధ నాకు కూడా ఎంత బాధపడుతున్నామో మా కన్నుళ్ళకి తెలుస్తుంది. ఎవరికైనా కన్నోడికే బాధ ఉంటది. కానీ ఇంకోటి ఏంటంటే బాబాయ్, ఇప్పుడు మీరు ఫోన్ చేసినప్పుడు మీకు ఫోన్ చేసి ఇలా చనిపోయింది శృతి అని అన్నప్పుడు మీరు ఇమ్మీడియట్ గా అక్కడే ఉంచండి, డెడ్ బాడీని అక్కడే ఉంచండి, నేను వచ్చేదాకా నా కూతురు నా కళ్ళారా నేను చూసుకుని వచ్చేదాకా మీరు ఎవరు దాన్ని కదిలించొద్దు, నా కూతురు నేను వెళ్ళి చూసుకుంటాను, అప్పుడు నేను ఏదైనా నమ్ముతాను. ఒకసారి మీరు అడిగారా ఈ విషయం? చెప్పిన ఎక్స్ సర్పంచ్ ఫోన్ చేస్తే చెప్పిన సార్. మీకు ఎవరు కాల్ చేశారు ఫస్ట్? పీర్లపల్లి నుంచి ఎక్స్ సర్పంచ్ అట ఆయన ఫోన్ చేస్తే అట్లా చనిపోతుంది, అమ్మాయి నాన్న ఉంచాను చనిపోయిందని చెప్పినప్పుడు అమ్మాయి నాన్నే ఉంచన్నప్పుడు ఉంచాలా కదా సార్? మీరు ఉంచమని అడిగారా? మీరు ఉంచమని అడిగారా బాబాయ్? ఉంచమన్నా సార్. మరి వాళ్ళు మరి ఉంచకుండా ఎందుకు తీసేశారు? అంటే తల్లిదండ్రులు చూస్తే ఇదంతా సిచ్యువేషన్ అర్థం అయిపోతుంది. ఇప్పుడు వాళ్ళు చెప్తలేరు సార్ శివ ఛానళ్ళ పానం ఉన్నదని దించినము. ఎట్లా దించుతారు? దించారు, ఊపిరి ఆడుతుందని గాలి ఊపినము, గుద్దినము, అది ఇది ఎట్లా చెప్తున్నారు వాళ్ళు? అదంతా యాక్టింగ్ సార్ అది అదంతా. కానీ పాపకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో బుగ్గ కింద అనేది ఒక మచ్చలాగా ఉంది. అంటే కింద మెడక పైన కొంచెం పైన ఒక మచ్చలాగా ఉంది. అది చూసారా మీరు? చూసినాం సార్. మరి అది దాని గురించి అడిగారా? అంటే ఊరేసుకుంటే పాపకి ఇట్లా గొంతుకి మచ్చ వస్తాయి కదా, ఏడు మచ్చ ఏంటి అని అడిగారా? అడిగినాం సార్. అంతా రోధించుకుంటా చెప్పినాం, అమ్మాయి ఊరేసుకోలేదని చెప్పినాము. వీళ్ళు అలానే ఊరేసుకుంది అని అంటున్నారు. ఊరేసుకున్నదని చెప్పారు. ఆడ ఫ్యాన్ ఉందా ఆ రూమ్ లో? పెద్ద మనుషులు అక్కడ ఇక్కడ మాట్లాడారు. మేము బాధలో మేము ఉన్నాం సార్. అక్కడ ఫ్యాన్ ఉందా బాబాయ్? ఫ్యాన్ ఉంది, కొండి ఉంది, ఫ్యాన్ ఉంది. కొండి ఫ్యాన్ రెండు ఉన్నాయా? అవును, కానీ కొండి దగ్గర ఊరేసుకుంటే ఫ్యాన్ కు తలిగి రెక్కలు అంగిపోలా, అక్కడ లేదు పొల్యూషన్. రెక్కలేమి అసలు మట్టి గిట్టి దుమ్ము ఆడ అంటూ ఉంటది చుట్టూ, అసలు ఏం చెదిరిపోలే. ఫ్యాన్ మీద దుమ్ము అట్లా ఉన్నది. ఫ్యాన్ మీద దుమ్ము అట్లనే ఉంది మీరు పోయినప్పుడు? కింద కనీసం మట్టి కూడా బల్ల. ఆ చీర అన్న చూపించారా మీకు? చూపించలేరు సార్. పోలీసులకు అడిగినాం చూపిస్తామన్నారు, చూపించలేరు. అదేంటి బాబా, ఇది అన్యాయం కదా. ఇప్పుడు ఏదన్నా ఊరేసుకున్న స్పాట్ లో బేసిక్ గా ఏమంటుందంటే, అలా ఊరేసుకున్న శారీ అలానే ఉంటది, అమ్మాయి తీసింది అలానే ఉంటది, అంటే జస్ట్ అలానే ఉంచుతారు, ఎవిడెన్స్ కోసం అలానే ఉంచుతారు. బట్ ఎవిడెన్స్ మీకు చూపించాలి కదా, తల్లిదండ్రులకి చూపించడానికి అలానే ఉంచాలి కదా. చూపించలేరు సార్.
అవి కూడా చూపించలేదు. మీరు పోయే లోపే వాళ్ళే అంతా కట్ చేసుకొని తీసుకొని బయటికి తీసుకొచ్చి హాస్పిటల్లో పడేశారా? అవును సార్. ఇది ఎక్కడ న్యాయం బాబాయ్? ఇది ఎక్కడ న్యాయం అని మీరు అడగాల్సింది గట్టిగా. ఇప్పుడు చూస్తేనేమో ఫైనల్ గా తల్లిదండ్రులు ఇప్పుడు చూస్తేనేమో ఏమంటున్నారంటే వాళ్ళ తండ్రి, వాళ్ళ అక్క, వాళ్ళ బావ వీళ్ళు ప్రెజర్ చేయడం వల్ల ఒత్తిడిగా అయిపోయింది అని అంటున్నారు. ఇది ఎక్కడ? ఇది చాలా అసలు సార్ దయచేసి చెప్తున్నా, ఛానల్ వల్లనే నమ్మబుద్ధి కాకొచ్చింది నాకు ముందు. వాళ్ళు ఒకటి చేస్తున్నారు సార్, మేము మాట్లాడేది ఒకటి, చెప్పేది ఒకటి. అంటే మాకు అవి చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే అసలు సార్ ఎవరు మాటల్ని నమ్మాలంతే వచ్చింది. అందుకే నేను ఎవరితో మాట్లాడదలుచుకోలేదు. సారీ అన్న. బాబాయ్ నాకేంటంటే ఈ చూస్తుంటానే ఏంటి మా చెల్లి ఇలా తల్లిదండ్రులు, ఆయన ఆ రోజు అట్లా మాట్లాడిన అతను, అసలు ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడిన అతను బాబాయ్. నేను ఆ రోజు ఎంత ధైర్యంగా అంటే మాకేం చెప్పిందంటే మీరు ఏమున్నా మీరు మీ డాడీతో చెప్పుకుంటారా అని అంటే, మా డాడీ చెప్పుకుంటాం మంచిగా, మా ఫ్రెండ్లీగా ఉంటాడు మా డాడీ అని చెప్పింది. ఇలానే చెప్పింది. మీరు ఇలా ఉన్నోళ్ళు ఇలా నెగిటివ్గా మాట్లాడటం ఏంటి కొందరని నాకేం అర్థం కావట్లేదు. ఇప్పుడు రీసెంట్గా బాబాయ్, హలో బాబాయ్, రీసెంట్గా మనకి ఒక ట్రోఫీ లాంటివి తీసుకొచ్చింది, గిఫ్ట్ మన ఇంటికి వచ్చిందా తీసుకొని? తీసుకురాలి సార్, నాకు ఏమి ఇవ్వలే అసలు. ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తే మీరు ఎన్ని డబ్బులు ఇస్తారో కూడా తెలియదు, ఆ డబ్బులు కూడా మాకు తెలియదు సార్. కొన్ని సాంగ్స్ కూడా నా చేతుల మీదగా కొన్ని సాంగ్స్ పాడిచ్చాను బాబాయ్. నేనే తీసుకెళ్ళి ఇదిగో ఇలా రామ్మ తల్లి ఇదిగో పలానా సాంగ్ పాడాలి, సో ఇంత పేమెంట్ ఇస్తారు. నేనే చెప్పేటోని, అమ్మ నీకు సాంగ్స్ ఇప్పిస్తాను, నీకు నీ అన్నయ్య ఉన్నాడు కదా, ఇదిగో నీ రూపాయి సంపాదించుకో, మంచిగా జాగ్రత్తగా రా, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు, అమ్మ నాన్నలతో మాట్లాడు, అన్నమానాలతో ఉండు, జాగ్రత్తగా చెప్పడం కూడా జరిగింది. ఇవన్నీ తలనొస్తుంది సార్, నేను మాట్లాడదలుచుకోలేదు. ఓకే బాబా, థ్యాంక్ యూ. మీరు బాధలో ఉన్నట్టుంది. థ్యాంక్ యూ, మంచి బాబా. మీరు చూస్తున్నారు కదా, సో ఇప్పుడు వాళ్ళ డాడీ మాట్లాడిన మాటల్లో తెలుస్తుంది కదా మీ అందరికి. ఇక్కడ తప్పు ఎవరిదనేది ఇప్పుడు కొన్ని ఛానళ్ళలో చూపించే వాళ్ళు దయచేసి శృతి జరిగిన విషయాలు ప్రాపర్గా తెలుసుకొని ఎందుకంటే కొన్ని నిజాలు బయటకు ఇంకా రాలేదు. ఒకటి, వాళ్ళ డాడీ అడుగుతున్నాడు ఏంటంటే, వాళ్ళ డాడీ కొన్ని క్వశ్చన్స్ అడిగారు వాళ్ళని. నేను చనిపోయిన తర్వాత నేను వచ్చేదాకా అమ్మాయిని అక్కడే ఉంచండి వాళ్ళ ఫాదర్ చెప్పడం జరిగింది. దాన్ని ఎవరు అడుగుతున్నారు? అమ్మాయి వాళ్ళ ఫాదరే కదా, వాళ్ళ ఫాదర్ వచ్చేలాగా డెడ్ బాడీ అక్కడే ఉంచాలి కదా, మరి ఎందుకు తీసేశారు? వాళ్ళ డాడీ వచ్చి చూసుకుంటాడు కదా. ఇంకో విషయం, ఇది ఒక ఫస్ట్ అదొక లాజిక్ పాయింట్. ఇంకోటి, ఫ్యాన్ కూరేసుకున్నది అని అంటున్నారు. అక్కడ చూస్తే ఫ్యాన్లు ఎటువంటి కదిలేవు, అక్కడ దాని మీద ఉన్న దుమ్ము ఎటువంటి కనిపించలేదు. ఇంకోటి ఏంటంటే, ఏదైతే ఊరేసుకుంది అమ్మాయి, ఏదో క్లాత్ ఏదో దేని మీద అయితే ఊరేసుకుంటుంది కదా, బట్ క్లాత్ అలానే ఉండాలి కదా. తల్లిదండ్రులు వచ్చి వాళ్ళు చూసి ఇలా చనిపోయిందని బాధలో ఉండే చూసుకోవాలి కదా. సో డిపార్ట్మెంట్ వాళ్ళు అవన్నీ తీసేశారంట. అది డిపార్ట్మెంట్ వాళ్ళు తీసేశారో ఇంట్లో వాళ్ళు తీసేశారో అనేది తెలియదు. సో చూసిన వాళ్ళకే తెలుస్తుంది. తండ్రి వెళ్ళినప్పుడు చూసుకోవడానికి ఇవన్నీ తీసేసినప్పుడు దాన్ని ఏమంటారు మీరు చెప్పండి? పబ్లిక్ మీరందరూ ఏమంటారు చెప్పండి? ఈ ఒక అనుమానాస్పదంగా లేవా ఇవన్నీ? తండ్రి వచ్చేదాకా ఉంచమంటే ఉంచలేదు, ఫ్యాన్కి ఎటువంటి దుమ్ము ధూళి అనేది లేదు, అక్కడ శారీ అనేది లేదు, సరే ఏదో క్లాత్, ఆ క్లాత్ లేదు తండ్రి వచ్చేలాగా. మరి దీన్ని ఎవరు అడిగేటోళ్ళు? ఇంకా ఇంకోటి ఇప్పుడు వెలుగులోకి వచ్చిందంటే ఫోను. ఆ అమ్మాయిది ఫోన్ ఇవ్వమంటే ఇవ్వలేదు ఇంతవరకు. ఆ అమ్మాయి ఫోన్ ఎక్కడికి పోయింది? ఇంట్లోనే ఉంటుంది కదా. సరే వాడి దగ్గరే ఉంటుంది కదా, అతని దగ్గర, దయాకర్ దగ్గరే, వాళ్ళ ఇంట్లోనే కదా చనిపోయింది, అక్కడే ఉంటుంది కదా. వీళ్ళు ఫోన్ ఎందుకు దాపెట్టినట్టు? సరే డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా అడుగుదాం, సార్ ఫోన్ ఎందుకు దాపెట్టినట్టు? ఆ అమ్మాయి చనిపోయినప్పుడు ఆ ఫోన్ తల్లిదండ్రులకు అప్పచెప్పాలి కదా, ఆ అమ్మాయి వస్తువులన్నీ అప్పచెప్పాలి కదా, అవి అప్పచెప్పలేదు. ఇంకోటి ఇంతవరకు December 18th అమ్మాయి చనిపోవడం జరిగింది, ఫస్ట్ వచ్చింది అంటే ఇంతవరకు అమ్మాయి DNA రిపోర్ట్స్ రాలేదంట, తల్లిదండ్రులు చూపించలేదంట, ఆ పంచాయతీ ఇంకా వదలలేదంట. 8,50,000 ఇస్తానన్నమాట
వాస్తవం, బట్ ఇంతవరకు ఇవ్వలేదు, ఇంకా క్లియర్ చేయలేదు. సో అది దాని గురించి ఊరు పంచాయతీ ప్రెసిడెంట్లు, పంచాయతీలో ఉన్న వాళ్ళందరూ మాట్లాడతారు కాబట్టి సో అది జరుగుతుంది. కానీ ఇప్పటికీ వాళ్ళ డాడీ, వాళ్ళ అక్క, వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళు బాధపడుతూనే ఉన్నారు. సరే, నేను ఇంకో క్వశ్చన్ అడుగుతాను, మీ అందరూ చెప్పండి. కొంతమంది మీ సోషల్ మీడియా వాళ్ళకి కూడా చెప్పడం జరుగుతుంది, అతని దగ్గరికి వెళ్ళి వీడియో తీసుకొచ్చిన తర్వాత జాలిగా అని మాట్లాడుతున్నారు. బట్ అతను కొంచెం మైనస్ పాయింట్ ఉంది, కన్నింగ్ అని. సో కొంతమంది ఏం చెప్తున్నారంటే వాళ్ళ అమ్మ నాన్న తప్పు లేదు, వాళ్ళ అమ్మ అంటే మేము కోడల్ని చంపుకునే 10 లక్షలు పెట్టి పెళ్లి చేస్తామా అనే మాటలు మాట్లాడుతున్నారు. కానీ ఈ ఎక్కడ వాస్తవాలు, ఎక్కడ నిజాలు నాకు అర్థం కాదు. కన్న తండ్రికి బాధ ఉండదా? ఒక పాప 9 నెలలు మోసి కని ఎన్నో బాధలుగా ఇన్ని సంవత్సరాలు అంటే ఆ అమ్మాయి లైఫ్ కోసం ఒక ఫ్రెండ్లీగా ఉండే తండ్రి ఎక్కడైనా ప్రెజర్ చేస్తాడా చెప్పు? ఆ అమ్మాయి కూడా చెప్పుకుంటది కదా, కొన్ని విషయాలు. మరి ఫ్రెండ్లీగా ఉన్న తండ్రి ఎలా కన్న కూతుర్ని పోగొట్టుకుంటాడు? మీరు కూడా ఆలోచించండి. కానీ కొన్ని సోషల్ మీడియా వాళ్ళకి ప్రత్యేకంగా దండం పెట్టి చెప్తున్నా, నెగిటివ్కి అయితే ట్రోల్ చేయొద్దు ప్లీజ్. తన తండ్రి, వాళ్ళ అక్క, వాళ్ళ అమ్మ, వాళ్ళ బావ, వీళ్ళందరూ ఇప్పటికీ బాధపడుతూనే ఉన్నారు. వాళ్ళ బాధను మీరు అర్థం చేసుకొని వాళ్ళ గురించి అనేది నెగిటివ్గా మాట్లాడడం మానేసేది. ఎందుకు చంపుకుంటాడు వాళ్ళ తండ్రి? వాళ్ళ తండ్రియే డిసెంబర్లోనో జనవరిలో పెళ్లి చేద్దామన్నాడు. జనవరిలో పెళ్లి చేద్దామని అని మాట్లాడిన తండ్రి ఈ సడన్ గా డిసిషన్ ఎలా తీసుకుంది, ఈ అమ్మాయి డిసిషన్ తీసుకుంది, ఆ విషయం కూడా చెప్పలేదు. ప్రతి ఒక్కటి ఆ విషయం అయితే తండ్రికి, ఒక ఫ్రెండ్లీగా ఉండే తండ్రి, ఆ తండ్రి దగ్గర కూడా కొన్ని నెగిటివ్ చేసింది. ఎవరు? దయాకర్ అనేటోడు టార్చర్ పెట్టి కొన్ని రోజుల క్రితం టార్చర్ కూడా పెడుతున్నాడంట. టార్చర్ పెడుతున్నా కూడా ఇవన్నీ బయటికి రావు కదా. కానీ కన్నా తండ్రి బాధ చెప్పుకుంటున్నాడే, దానికి మీరు కనీసం జాలి కూడా లేదా? పోయింది ఎవరు? తను కన్న కూతురే కదా, తనకుంటుందా బాధ? పెళ్లి చేసుకుని నేను 10 రోజులు ఉన్న వాడి దగ్గర ఉంటుందా? ప్రత్యేకంగా ఇంకొకటి చెప్తున్నా, దయచేసి సోషల్ మీడియాలో ఉండి పరిచయం అయిన వాళ్ళు పెళ్లి మీ ఇష్ట తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి మాట్లాడి స్వయంగా చేసుకోండి. ఎటువంటి తప్పుడు విషయాలు, అంటే నిర్ణయాలు తీసుకోవద్దు. ఎందుకంటే తీసుకున్న దానివల్ల మీరు మీ ఫ్యామిలీ ఎంతో బాధపడుతుంటుంది. సో దయచేసి ఈ విషయాలన్నీ అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరెన్నో నిజాలు వీడియోస్ విధంగా తెలుసుకోవాలి అనుకుంటే ఐక్యూ టీవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్స్ ఎ టైమ్ ఫర్ ది ట్రూత్. ప్రతి ఒక్కటి నిజాలే ఉంటుంటాయి. సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే గంట సింబల్ ఉంటుంది, దాన్ని కొట్టండి. థ్యాంక్ యూ ఆల్.